Hi guys, this is Monish. Thank you for clicking my video. ఇవాళ మన దగ్గర ఉన్న బైక్ ఒక స్పెషల్ బైక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కీవే కంపెనీ నుంచి వస్తున్న SR250. మీకు ఈ బైక్ చూస్తే ఒకటే గుర్తొస్తుంది. నన్ను అడిగితే కొంచెం మోడర్నైజ్ చేసిన RX100 లా కనబడుతుంది చూడండి. ఎందుకంటే ఆ సీట్ కానీ, ఆ ట్యాంక్ కానీ, ఆ ఇంజన్ కానీ, మనకి యమహా RX100 చూసేటప్పటికి 2 స్ట్రోక్ ఇంజన్ వస్తుంది. సేమ్ అదే డిజైన్లో మనకి ఇది 4 స్ట్రోక్ ఇంజన్ అంతే. దీని పికప్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ నాకైతే ఈ ప్రెసెంట్ జనరేషన్లో ఈ మోడర్న్ లైట్స్ పెట్టి కొంచెం మార్చి డిజైన్ చేసిన RX100 లా కనబడుతుంది. చాలా బాగుంది గైస్. ఇది ఒక మంచి రెట్రో లుక్లో ఉందన్నమాట బైక్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను రండి. స్ట్రైట్ అవే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఎలా కనబడుతుంది. మనకి ఇది LED లైట్స్తో వస్తుంది. కంప్లీట్ బైక్ అంతా LED లైట్స్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ DRL ప్లస్ LED ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే ఫ్రంట్ మడ్ గార్డ్ అనేది ఎలా కనబడుతుంది. అండ్ దీని షాక్ అబ్జార్బర్స్ అనేవి ఎలా కనబడుతుంది. అండ్ బైక్ అంతా కూడా మనకి మెటల్ బాడీ వస్తుంది. ఎక్కడ చీప్ ప్లాస్టిక్స్ అనేది ఎక్కడ వాడలేదు వెళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని టైర్ కూడా చాలా బాగుంది. ఈ టైర్ కూడా దీనికి చాలా లుక్ ఇస్తుంది. అండ్ మనకి ఇది కూడా 110/70 R17 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని బ్రేక్ క్యాలిపర్ చూసుకుంటే ఎలా కనపడుతుంది. అండ్ బోత్ మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ABSతో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన దీని రేడియేటర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి ఉన్నారు. అండ్ దీని ట్యాంక్ వచ్చేటప్పటికి 14.5 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ట్యాంక్ కూడా చాలా బాగుంది. బట్ ఇది ఇంత చిన్నగా ఉన్న ట్యాంక్ కానీ 14.5 లీటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని ఇంజిన్ చూసుకుంటే నాకు ఈ ఇంజిన్ పార్ట్ అంటే మటుకు అసలు నాకు ఆ యమహా 2 స్ట్రోక్ ఇంజిన్ గుర్తొస్తుంది. అంత బాగుంది గైస్. దీని ఇంజిన్ అనేది 250cc ఇంజిన్తో వస్తుంది. అండ్ దీని సైలెన్సర్ కూడా చూడండి మనకి చాలా అంటే చాలా ప్రీమియంగా కనపడుతుంది. అండ్ మనకి సైలెన్సర్ గార్డ్ ఎవ్రీవేర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇంజన్ గార్డ్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని బ్రేక్ క్యాలిపర్స్ చూసుకుంటే ఎలా కనపడుతుంది. అండ్ దీని ఫుట్ పెక్స్ అనేది ఎలా కనపడుతుంది. గైస్ చూడండి ఇది కూడా ఎంత ప్రీమియంగా ఉందో. గైస్ ఇది బైక్ అంతా కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే రేర్ డిస్క్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని షాక్ అబ్జార్బర్స్ అనేవి ఎలా ఇస్తున్నారు. అండ్ ఇవి గ్యాస్ షాక్ అబ్జార్బర్స్. అండ్ మనకి రేర్ డిస్క్ ఆయిల్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఎక్కడ పట్టుకున్నా మనకి అంతా మెటలే. ఎక్కడ ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ ఏది యూజ్ చేయలేదు. అండ్ నాకు ఈ బైక్ చూస్తుంటే మోస్ట్ అండర్ రేటెడ్ బైక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బైక్ ఇంత మంచి బైక్ అనేది మనకి అసలు మార్కెట్లో పెద్ద చూడట్లేదు. బట్ ఈ బైక్ అనేది చాలా బాగుంది చూడడానికి. మంచి రెట్రో లుక్ ఉందన్నమాట. ఎవరైతే ఆ రెట్రోనెస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ బైక్ అనేది ఒక్కసారి చెక్ చేయండి గైస్. అండ్ రేర్ సైడ్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉందన్నమాట. వెనక ఎలాంటి బ్యాక్ రెస్ట్ అనేది ఏమి ఇవ్వట్లేదు. ఇలా ఉంది ఎందుకంటే దీని లుక్ పాడైపోద్ది అన్నమాట బ్యాక్ రెస్ట్ పెడితే. అందుకు బ్యాక్ రెస్ట్ అనేది ఏమి ఇవ్వట్లేదు. వెనక స్టాప్ ల్యాప్ అండ్ ఇండికేటర్స్ అనేవి ఇక్కడ ఎలా ఇస్తున్నారు. అండ్ మడ్ గార్డ్ అనేది మనకి ఆఫ్టర్ యాక్సరీస్లో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి ఇది చైన్ డ్రివెన్తో వస్తుంది. బ్యాక్ పార్ట్ అనేది ఎలా కనబడుతుంది. చూసుకుంటే మనకి SR250 బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇస్తున్నారు. దీని గేర్ నాబ్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి కీవే అని ఇలా బ్రాండింగ్ ఇస్తున్నారు. అక్కడికి దీని హ్యాండిల్ బార్ కూడా షార్ట్ హ్యాండిల్ బార్. మామూలుగా RX100కి షార్ట్ హ్యాండిల్ బార్ కావాలని చేపిస్తారు. కానీ కంపెనీ నుంచే ఇది హ్యాండిల్ బార్ అనేది షార్ట్ హ్యాండిల్ బార్ అనేది ఇచ్చారు. సో మనకి సిటీలో చిన్న చిన్న కట్స్ ఇవ్వడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. దీని లైట్ కంట్రోల్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారు. అండ్ ఇండికేటర్ కంట్రోల్స్ అనేవి ఎక్కడ ఇస్తున్నారు. అండ్ దీని హార్న్ అండ్ దీని హజార్డ్ లైట్ బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు.
అండ్ రైట్ సైడ్లో వచ్చేటప్పటికి దీని బ్రేక్ క్యాలిపర్ అండ్ దీని బ్రేక్ క్యాలిపర్ లిక్విడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంజన్ కిల్ స్విచ్ అండ్ ఇగ్నిషన్ స్విచ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనం దీని డిస్ప్లే చూసుకుంటే ఇలా కనపడుతుంది. మనకి దీంట్లో ట్రిప్ 1, ట్రిప్ 2, ఓడో, స్పీడ్, ఆర్పిఎం అండ్ ఏబిఎస్ స్విచెస్ అండ్ ఇగ్నిషన్ స్విచ్ అనేది అండ్ గేర్ ఇండికేటర్ కూడా మనకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని నేను చెప్పాను కదా ఇది కంప్లీట్ రెట్రో బైక్ అని చెప్పి, దీని ట్యాంక్ ఓపెనింగ్ చూడండి ఎంత బాగుందో. దీని ట్యాంక్ ఓపెనింగ్ ఇంత బాగుంది, లైక్ చాలా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట గైస్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది మీరు నమ్ముతారా, కంపెనీ వాడు 50 ఇచ్చాడు, కస్టమర్ క్లెయిమింగ్ 45 దీని మైలేజ్. ఇంత పెద్ద 250cc బైక్ ఇది 45 కిలోమీటర్స్ వస్తుందంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో 250cc బైక్ ఇంత మైలేజ్ వచ్చేది నాకు తెలిసి ఇది ఒకటే ఉందనుకుంటా మార్కెట్లో. సో దానికోసం ఒక్కసారి ఈ బైక్ అనేది చెక్ చేయండి. ఆ అగ్రెసివ్గా తోలితే రాదు, కానీ ఈ బైక్ ఏంటంటే దీని డ్రైవింగ్ కూడా చాలా బాగుంది. నేను డ్రైవ్ చేశాను, మళ్ళీ నేను మీకు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ స్పెషల్గా నేను మీకు మళ్ళీ చెప్తాను. అండ్ దీని బైక్ ఓవరాల్ అనేది ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది బైక్ అంతా, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. సింపుల్ గైస్, ఇది ఏంటంటే ఒక మోడర్న్ RX-100 నా దృష్టిలో అయితే. మీ ఒపీనియన్ ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫ్రంట్ నుంచి కూడా సేమ్ ఇలాగే ఉందన్నమాట. బైక్ ఏంటంటే చూడడానికి సింపుల్గా ఉంటుంది, ఎక్కితే ఒక రెట్రో ఫీలింగ్ ఉంది. అండ్ మనకి ఎక్కువ మోర్ ఎలక్ట్రానిక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ బైక్ ఏంటంటే ఏదైతే కావాలో అవన్నీ ఇచ్చారు. అండ్ మనకి సీట్ కూడా చాలా ఫర్మ్గా ఉంది, సో లాంగ్ రైడ్స్ కూడా మనం ఈజీగా వెళ్ళచ్చు. మరీ విడ్త్ ఎక్కువ లేదు కానీ, బట్ ఆ లుక్ పాడవకుండా సీట్ అనేది ఎలా డిజైన్ చేశారు, చాలా బాగుంది. లెట్స్ చెక్ అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. మనం న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేయగానే పుల్ అనేది బాగుంది, ఎందుకంటే మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్ తో రావడం వల్ల మనకి ఏంటంటే ఇనీషియల్ గా దీని పికప్ అనేది చాలా బాగుంది. ఇది ఒక లైట్ వెయిట్ బైక్, దాని వల్ల ఏంటంటే చాలా బాగుంది. బైక్ చిన్నగా ఉంది చూడడానికి, బట్ దీని పర్ఫార్మెన్స్ మటుకు చాలా బాగుంది. రైట్ అవే మనం దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 223cc తో వస్తుంది. అండ్ మనకి ఇది సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ తో వస్తుంది. అండ్ ఇది 4 స్ట్రోక్ ఇంజిన్, దీనికి సెపరేట్ మనకి రేడియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని టార్క్ వచ్చేటప్పటికి 16 Nm ఆఫ్ టార్క్ అనేది ఇస్తున్నారు. అండ్ దీని పవర్ వచ్చేటప్పటికి 16.8 HP ఆఫ్ పవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చైన్ డ్రివెన్ తో వస్తుంది అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. బైక్ అనేది ఎలాంటి రోడ్స్ లో అన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది ఒక షార్ట్ హ్యాండిల్ బార్ తో రావడం వల్ల ఎలాంటి ప్లేస్ లో అన్నా మనం ఈజీగా దీన్ని మేనోవర్ చేయొచ్చు. దీని వెయిట్ చూసుకున్నా మనకి 125 kgs వెయిట్ అనేది ఉంటది. అండ్ నేను చెప్పినట్టే మీకు చాలా లైట్ వెయిట్ బైక్. ఎలా అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మనకి డ్యూక్ అవి ఎలా వెయిట్ ఉంటాయో ఇది కూడా అలా ఒక లైట్ వెయిట్ బైక్. బట్ మనకి చూసుకుంటే డ్యూక్ తో కంపేర్ చేస్తే కరెక్ట్ కాదు, నేను దీనికి RX-100 తో కంపేర్ చేస్తాను, ఎందుకంటే అది కూడా మనకి 104 kgs ఉంటుంది, ఇది కూడా అంతే 125 kgs ఉంటుంది. బట్ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్రేకింగ్ లో మనకి అంత కాన్ఫిడెన్స్ అనిపించింది, ఎందుకంటే మనకి ఇది బాగా లైట్ వెయిట్ ఉండడం వల్ల బ్రేకింగ్ వేసేటప్పుడు మనకి ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. బట్ మనకి ఏంటంటే ఆ లైట్ వెయిట్ వల్ల మనకి సిటీలో కానీ లేకపోతే ట్రాఫిక్ కండిషన్స్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీని డైమెన్షన్స్ చూసుకుంటే సీట్ హైట్ వచ్చేటప్పటికి 780 mm ఆఫ్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వల్ల ఏంటంటే మనకి అలాంటి మనకి 5'5", 5'6" ఉన్నోళ్ళు కూడా ఈజీగా ఈ బైక్ అనేది ట్రై చేయొచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తోనే వస్తుంది. సస్పెన్షన్స్ అనేది బాగుంది. అండ్ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, బట్ బ్యాక్ ఏంటంటే కొంచెం హార్డ్ ఉంది, బట్ పర్వాలేదు. అండ్ ఈ టైర్స్ అనేవి యూజువల్ గా నార్మల్ గా చూసే టైర్స్ అయితే కాదు, బట్ ఈ టైర్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి 17 inches టైర్స్ ఇస్తున్నారు, బట్ రేర్ లో మనకి పెద్ద టైర్ అనేది వస్తుంది. ఫ్రంట్ లో మనకి 110/70 R17 వస్తుంది, బ్యాక్ టైర్ వచ్చేటప్పటికి 130/17 R17 విచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది స్పోక్ వీల్స్ తో వస్తుంది, ఇది ఒక్కటే కొంచెం దీంట్లో డ్రాబ్యాక్. యాక్చువల్ గా అలా వీల్స్ తో వస్తే బాగుండు, బట్ ఇది స్పోక్ వీల్స్ తో వస్తుంది. అండ్ దీని వల్ల ఏంటంటే మనకి ఇది ట్యూబ్ టైర్ తో వస్తుంది, ఒకవేళ పంచర్ అయ్యేటప్పుడు అది మనకి ఏంటంటే కొంచెం ప్రాబ్లం. అంటే మనకి ఇది డబుల్ డిస్క్ తో వస్తుంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో వస్తుంది. సో మనకి బ్రేకింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు తెలిసినంత వరకు ఈ బైక్ ఏంటంటే ఎవరికిరా అంటే ఒక రగ్గడ్ ఫీలింగ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి బైక్ అనేది బాగా సూట్ అవుద్ది. ఇది కంప్లీట్ దీని లుక్స్ కానీ లేకపోతే దీని వే ఆఫ్ హ్యాండ్లింగ్ కానీ RX-100 కొంచెం మోడర్నైజ్ చేసిన RX-100 అయితే ఎలా ఉంటుందో
కొంచెం అలాగే అనిపిస్తుంది. ఇది డ్రైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఆ ఫీలే ఉంటుంది. బట్ మనకి RX 100 ఇచ్చే అంత ఫీల్ అయితే ఇవ్వదు కానీ, బట్ కొంచెం సిమిలర్ టు దాని సిబ్లింగ్లా ఉంటుంది అన్నమాట. ఇది అంత బాగుంటుంది బైక్. RX 100 పికప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే అది 2 స్ట్రోక్ ఇంజన్, ఇది 4 స్ట్రోక్ ఇంజన్. దాని పికప్ అనేది ఉండదు. బట్ దీంట్లో కూడా పికప్ అనేది చాలా బాగుంటుంది. 100s అనేది ఈజీగా చేయొచ్చు, మనం స్పీడ్స్ అవి కూడా ఈజీగా వెళ్ళొచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే RX 100 ఉండే అంత పికప్ అయితే ఉండదు. అండ్ దీని లుక్స్ అనేవి అంత బాగుండడం వల్లే నాకు బాగా నచ్చింది. అండ్ ఈ బ్రాండ్ కూడా కీవే నుంచి వస్తుంది అనమాట. ఇది మనకి బెనిలీ డీలర్షిప్లో దొరుకుతుంది. అండ్ గాయస్, నేను మరీ చెప్తున్నా, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సిటీస్లో ఉంటారో వాళ్ళే ఈ బైక్ ప్రిఫర్ చేయండి. బట్ మనకి ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళు ఈ బైక్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఊర్లో, నెల్లూరులో వాటిల్లో కూడా అమ్ముతున్నారు. బట్ వాళ్ళ దగ్గర మనకి సర్వీస్ అవి అయితే బాగోదు. మనకి ఎప్పుడైతే మనకి మేజర్ సిటీస్ లైక్ మనకి హైదరాబాద్ కానీ, విజయవాడ ఇట్లాంటి పెద్ద సిటీస్లో అయితే మటుకు ఈ బైక్ అనేది సజెస్టబుల్. బట్ నేనైతే చెప్తున్నా, పర్సనల్గా ఇలాంటి చిన్న ఊర్లో ఉండే వాళ్ళకి ఈ బైక్ అనేది అంత సెట్ కాదు. ఎందుకంటే దీని సర్వీస్ సెంటర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వాళ్ళ సర్వీస్ ఇష్యూస్ కూడా నేను చాలా వింటున్నా. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ చిన్న ఏరియాస్లో ఉండే వాళ్ళు ఒకసారి తీసుకునేటప్పుడు ఆలోచించండి. దీంట్లో వన్ ఆఫ్ ద బిగ్ థింగ్ ఏంటంటే, ఒక 250cc బైక్ మనకి ఎంత వస్తుంది మహా అయితే మైలేజ్ ఒక 20-25, మ్యాక్స్ 28, అంతే, 30 కూడా రాదు. బట్ ఇది కస్టమర్ క్లెయిమింగ్ 45 ఉంది. ఇంకా మనకి షోరూమ్ మోడ్ ఇచ్చింది 50 ఇచ్చాడు, బట్ మనకి 45 అనేది నికరంగా వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ మైలేజ్ విషయంలో కూడా చాలా మంచి కీ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ షోరూమ్ వచ్చేటప్పటికి 1.5 lakh పడుతుంది. అండ్ మనకు ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 1.8 lakh అనేది పడుతుంది. మనకి ఈ ప్రైస్ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్ కానీ, దీని మైలేజ్ కానీ, దీని పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి సర్వీస్ సెంటర్ అనేవి ఎక్కువ ఏరియాస్లో అవైలబుల్ లేవు. అండ్ సర్వీసెస్ అనేవి అన్ని ఏరియాస్లో మనకి అంత పర్టికులర్గా లేదు. ఫైనల్గా ఈ బైక్ ఎవరికి రా అంటే, ఎవరైతే ఒక రగ్గడ్ లుక్ ఇష్టపడతారో, ఆ రగ్గడ్ ఫీల్, మనకి ఆ రెట్రో ఫినిష్ కావాలి, ఆ ప్రీమియం లుక్స్ కావాలి, అండ్ బాడీ బిల్డ్ క్వాలిటీ హైలైట్ ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ బైక్ అనేది కొనవచ్చు. అండ్ ఒక్కసారి మీకు ఈ బండి నచ్చితే ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు ఈ బైక్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.